కామదహనము అంటే కామము అంటే అర్థం ఏమిటంటే కోరిక అని చెప్పి. తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు 3 లోకాల్లో ఉన్నటువంటి వారి అందరినీ కూడాను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు అప్పటికే పరమశివుడు తన అర్ధాంగి అయినటువంటి సతీదేవి దక్షయజ్ఞ సమయంలో అగ్నికి ఆహుతి అయిన సమయంలో ఆ సతీ వియోగంలో ఉన్నటువంటి పరమశివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ తారకాసురుణ్ణి వధించాలి అంటే కనుక పరమశివుని యొక్క కుమారులు ఎవరైతే ఉంటారో ఆ కుమారుడి చేతిలోనే ఈ తారకాసురుడి వధ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి తారకాసురుడు వరం తీసుకోవటం జరిగింది. రాక్షసుల పనంతా అంతే, విపరీతమైనటువంటి వేల సంవత్సరాలు తపస్సు చేయటము ఇలాంటి అన్నీ కూడాను వరాలు తీసుకుంటూ ఉండటం జరుగుతుంది మనం గమనించినట్టయితే. సరే, ఆ విధంగా తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ముల్లోకాలను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ పరమశివుడు చూస్తేనేమో సతీ వియోగంలో ఉన్నాడు, మరి ఈయనకేమో ఎప్పుడూ కూడా ధ్యానముద్రలోనే ఉంటున్నారు. ఈయనకి వివాహం కావాలి, తర్వాత వీళ్ళకి సంతానం కలగాలి అని చెప్పి ఆయన పార్వతీదేవి పర్వతరాజపుత్రిగా పార్వతీదేవి మరల పుడుతుంది. తర్వాత ఈయన చేసుకుంటున్నటువంటి తపస్సుని భంగం చేయాలి, భంగం చేస్తేనే మరలా ఆయనకి ఈ ధ్యాసలోకి వస్తారు అని చెప్పి అప్పుడు ఈ కాముడు అనేటటువంటి మన్మధుడి పేరు, మరొక పేరు కాముడు అనమాట. ఈ మన్మధుడు బాణాలను వేసి పరమశివుని యొక్క తపస్సుని భంగం చేస్తారు. అప్పుడు పరమశివుడు నా తపస్సుని భంగం చేశారు అని చెప్పి పాలనేత్రం ఏదైతే ఉందో, అగ్నినేత్రం ఉంది కదా, దాన్ని తెరిచారు. తెరవటం వల్ల ఆ మన్మధుడు భస్మీపటలం అయిపోతాడనమాట. ఆ భస్మీపటలమైన అయిపోయినప్పుడు కాముడు దహించబడతాడనమాట. అంటే ఈ కోరిక ఏదైతే ఉందో అది దహించబడుతుంది. అందుకుగాను కామదహనం అనేటటువంటి పేరుతో ఇవాళ మనం గమనించినట్లయితే ఇక్కడ హోలీ రోజున కామదహనం అనే పేరుతో ఉత్సవాన్ని జరుపుతారు. అయితే ఈ ఉత్సవాన్ని కూడాను ఈ కొన్ని ప్రాంతాల వాళ్ళు, అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ మనమందరం కూడాను తెలుగునాట 3వ తేదీన చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఆ కామదహనం అనేటటువంటిది ప్రత్యేకంగా చేసేటటువంటి వారు మటుకు 4వ తేదీన చేసుకోవచ్చు. అయితే మాకు మొదటి నుంచి కూడాను ఉదయం పూటే చేయడం అలవాటండి అనేటటువంటి వారు హోలీ పండగని మామూలుగా రంగులు జరుపుకునేటటువంటి వారు 3వ తేదీ చేసుకోవచ్చు. కానీ కామదహనం అనేటటువంటిది రాత్రిపూట చేస్తాం కాబట్టి ఆ రోజున గ్రహణం అయిపోతుంది రాత్రిపూట కాబట్టి మర్నాడు జరుపుకోండి పండగనంతా కూడాను కామదహనం కానీ అదేవిధంగా రంగులు జల్లుకోవటం కానీ అని చెప్పి సూచించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాంతాలని బట్టి మనం చేసుకునేటటువంటి ఆచారాలని బట్టి దీన్ని చిన్న మార్పులు చేయటం జరిగింది పెద్దలు. దీన్ని మనం గమనిద్దాము. హోలీ అనేటటువంటి దానికి హోళిక అనేటటువంటి రాక్షసి పేరు మీద రావటం, అదేవిధంగా కామదహనం అంటే మన్మధుడు మరొక పేరు కాముడు, అంటే కామం అంటే కోరిక అని అర్థం కదా, అది ఈ కామదహనం అనేటటువంటి పేరుగా మన్మధుడి నుంచి రావటం జరిగింది. అయితే ఈ హోలీ మనందరి జీవితాల్లో ఆనందాన్ని, రంగులమయం కావాలి మన జీవితాలని మనస్ఫూర్తిగా ఆ రాధాకృష్ణులను వేడుకుంటూ స్వస్తి.